కేసీఆర్ కాళ్ళ బేరానికి వచ్చిండు. బీఆర్ఎస్ మునిగిపోయే నావా, మోడీతో స్నేహానికి గులాబీ బాస్ ప్లాను, వీలైతే లోక్సభలో పొత్తు లేదంటే పరోక్షంగా సపోర్టు. ఇప్పటికే పీఎం అపార్ట్మెంట్ కోసం రిక్వెస్ట్ ఓకేనా లేదా అనే దానిపై 2 రోజుల క్లారిటీ. 22వ తేదీ తర్వాత ఢిల్లీకి బీఆర్ఎస్ అధినేత, నాడు ప్రధానిపై తిట్లు, నేడు సఖ్యత కోసం ప్లాట్లు. ఇంకా చూడు ఎట్లుందో, అధికారం ఉన్నప్పుడు ఎవడైనా విర్రవేగుతారు. అధికారం ఉండి లేకపోతే కొద్దిగా హోదాలు ఉంటే కనీసం పట్టించుకునే పరిస్థితి కూడా ఉంటుంది. అందుకోసమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పేబ్యాక్ సొసైటీ, మనుషులు ఏ రంగంలో ఉన్నా, ఏది ఉన్నా, ఏ జాతిలో ఉన్నా, ఏ కులంలో ఉన్నా, ఏ మతంలో ఉన్నా, ఏ హోదాలో ఉన్నా కూడా నీ సమాజాన్ని, ఏ సమాజం నుంచి వచ్చినా సమాజానికి తిరిగి చెల్లించని చెప్పిండు. కానీ ఇక్కడ చూడు, ఈయన అధికారంలో ఉన్నప్పుడు కనీసం గేట్లు కూడా తాకే అటువంటి పరిస్థితి ఉండదు. గేట్లు కదా, ఆ బిల్డింగ్లు కూడా చూసే నేపథ్యం, ప్రగతి భవన్ చూసే అటువంటి పరిస్థితి కూడా ఉండదు. అదంతా డేగ కన్ను కబందాస్తులో ఉన్న నేపథ్యం ఉంది. ఇవాళ ఏం చేస్తున్నాడంటే కాళ్ళ బేరానికి పోయే నేపథ్యం ఉంది. ఇవాళ మోడీని ఎన్ని మాటలు, మోడీపై ఇష్టానుసారంగా మాట్లాడు. మోడీనా పీకుడు కాడ ఎన్నో బూతులు అన్నాడు, ఎన్నో భయంకర బూతులు అన్నాడు. ఇవాళ చెండాడతా, చీల్స్తా, ఇది అన్నటువంటి కేసీఆర్ ఇలా అధికారం కోల్పోయిన తర్వాత కాళ్ళ బేరానికి పోయేటువంటి నేపథ్యం ఉంది. ఆయన అపార్ట్మెంట్ కోసం వెయిట్ చేసేటువంటి నేపథ్యం ఉంది. అంటే చూడండి, ఏదైనా పదవులు కానీ హోదాలు కానీ ఎప్పుడు కూడా మారుతూనే ఉంటాయి, మనుషులు మాత్రమే నిరంతరంగా ఉంటారనే దానికి కూడా ఈ వార్త ఒక నిదర్శనం. బీఆర్ఎస్ మునిగిపోయే నావా, ఆ పార్టీతో పొత్తు ఎలా పెట్టుకుంటాం, మేడపై తలకా లేని వాళ్ళు పొత్తు గురించి మాట్లాడతారు. పార్లమెంట్ బోర్డు మీటింగ్ తర్వాత అభ్యర్థులను ప్రకటన కిషన్ రెడ్డి. ఏదైతే బీఆర్ఎస్ మునిగిపోయే నావా ఆయన కూడా దగ్గర తీసుకున్న నేపథ్యం ఉంది, లేదన్న నేపథ్యం కూడా మనసును. ప్రధాని మోడీతో దోస్తు కట్టేందుకు గులాబీ భాష సిద్ధమవుతున్నట్టు ఆ పార్టీ వర్గాల చర్చలు మొదలయ్యాయి. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో గులాబీ లీడర్లే ఈ విషయంపై గుసగుసలు ఆడుకున్నారు. దానికి తగినట్లుగానే పార్టీ అధినేత కేసీఆర్ వేగంగా పావులు కదుపుతున్నారు. వారం రోజుల్లో స్వయంగా ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీ కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఢిల్లీలోని గులాబీ లీడర్లు సైతం అపాయింట్మెంట్ ఇవ్వాల్సిందిగా బీజేపీ పెద్దలను రిక్వెస్ట్ చేశారు. దీనిపై పీఎంఓ నుంచి 2 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉన్నది. ఆ నిర్ణయానికి అనుగుణంగా ఈ నెల 20 తర్వాత ఏ రోజైనా కేసీఆర్ ఢిల్లీకి వెళ్ళే ఛాన్స్ ఉంది. రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు. రిక్వెస్ట్ చేసుకుంటే ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి, పీఎంఓ ఆఫీస్ నుంచి ఆయనకు ఓకే అంటే మాత్రమే పోయి కలిసేది ఉంటుంది. దేశ ప్రధాని కలిసే అటువంటి పరిస్థితిలో కూడా ఎవరైనా సీఎం అయినా కానీ ఇంకా ఎవరైనా కానీ ఇలా ఆయన అపాయింట్మెంట్ ఇస్తేనైనా కలిసేటువంటి నేపథ్యం ఉంటుంది. అందుకోసం ఇలా అపాయింట్మెంట్ కోసం ఎంత ఇబ్బంది పడుతుంది. నీ అపాయింట్మెంట్ కోసం కూడా ఎంతోమంది నీ ఆఫీస్ చుట్టూ తిరిగినా, నీ ప్రగతి భవన్ చుట్టూ తిరిగినా ఎవరిని కూడా కలవలేని పరిస్థితుల్లో ఇలా నిజం పాలన ఏ విధంగా ఉందో రజాకాలను చూపించినటువంటి కేసీఆర్ గారికి ఇవాళ ఆయన పరిస్థితి ఏ విధంగా ఉందో అటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం.